गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, ఈరోజు గురు పౌర్ణమి పూజను నేను ఇంట్లో ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించుదాం అనుకుంటున్నాను అండి. వీడియో మొత్తం చూసేయండి, మీకు నచ్చుతుందండి. సో ఏంటంటే ఈరోజు ముందుగా ఇంట్లో నిత్య పూజ చేసుకున్నా అండి. నిత్య పూజ దీపారాధన చేసుకొని ఇలా ఈ గురు రూపాలైనటువంటి మనకి సాయిబాబా వారు, అలాగే దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఈ ముగ్గురిని కూడా నేను ఇలా పూజ చేసుకున్నానండి. సో తులసి దళాలతో, అలాగే శనగలు, నేను వీడియో కూడా పెట్టాను కదా, శనగల మాల వేసుకున్నాను 21 అన్నమాట. అలా చేసి శనగల మాల కూడా వేసుకొని నిత్య దీపారాధన చేశాక హారతి ఇచ్చుకొని పూజ చేసుకున్నా అండి. అయితే ఈరోజు మనకి గురు పూర్ణిమ అంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ముందు వీడియోలో. ఈరోజు వ్యాస మహర్షి బర్త్డే అనమాట, పుట్టినరోజు. సో మనకి అందుకని నేను వ్యాస మహర్షికి గురు రూపంలో, ఈ ముగ్గురిని కూడా గురు రూపంలో చూసుకుంటూ వ్యాస మహర్షి అష్టోత్తరం ఉంటుందండి, అక్షింతలు వేసుకుంటూ ఆ అష్టోత్తరం చదువుకున్నా. అలాగే తులసి దళాలతో పూజ చేసుకున్నాను. సో ఇదైతే ముందుగా తెల్లవారి ఇలా పూజ చేసుకున్నా అండి నేను. సో తర్వాత శమంతికి కూడా, అంటే మా అబ్బాయికి కూడా స్కూల్కి వెళ్ళే ముందు పిల్లల చేత కూడా ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకని వాళ్ళతో కూడా గురువుకి మంత్రాలు ఉంటాయి కదండి, అవి అంటే హైగ్రీవ మంత్రం, అలాగే దక్షిణామూర్తి, మనకి గురు బ్రహ్మ గురు విష్ణు, ఇవన్నీ కూడా చేసి పూజ చేయించానండి. తర్వాత మా ఇద్దరికి పేరెంట్స్, మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి పేరెంట్స్కి దండం పెట్టమని చెప్పి మేము ఆశీర్వదించామండి. ఎందుకంటే మనకి ఇప్పటి పిల్లలకి, ఈ జనరేషన్కి మనం కొన్ని నేర్పించాలండి బేసిక్స్, లేకపోతే అవి అంతరించిపోతాయన్నమాట. సో ఇప్పుడు పిల్లలకైతే ఇవి మినిమం అన్నీ కూడా మనం నేర్పించి వదిలేస్తే తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారండి. సో ఇదైతే నా అభిప్రాయం. సో ఇలా అయితే మార్నింగ్ పూజ చేసుకున్నా అండి. ఇలా పూజ అయిపోయాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అండి, జూలై 10th కోసం. అంటే ఈరోజు గురు పౌర్ణమి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి. ఈ పూజ చెయ్యాలి అని బాగా సంకల్పం చేసుకున్నాను అనమాట. గురు పౌర్ణమి, అది కూడా గురువారం వచ్చింది. ఆ రోజున పూజ ఎలాగైనా చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకైతే ఈ రోజుకి ఆ కళ నెరవేరిందండి. ఆ పూజ ఏంటి అంటే దత్త ప్రదక్షిణ చేశానండి. పూజ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి. నాకు హెల్త్ ఇప్పుడు సరిగ్గా కొంచెం బాగోకపోయినా కూడా నాకు టెస్ట్ పెట్టారేమో ఆయన, నేను చేస్తానో చెయ్యనో ఏమో అని టెస్ట్ పెట్టారేమో అని ఫీల్ అవుతూ నేనైతే పూజ చేశానండి. నాకు ఎటువంటి ఇబ్బంది కానీ అవ్వలేదు పూజలో. అయితే పూజ దత్త ప్రదక్షిణ చేయడం అనేది ప్రొసీజర్ ఏంటి అనేది నేను ఇంకొక ఫుల్ వీడియో చేస్తానండి. సో ఈ వీడియోలో అయితే నేను ఆ పూజ కోసం చెప్పట్లేదు. పూజ ప్రొసీజర్ అంతా కూడా చాలా పెద్దదనమాట. ఆ ప్రొసీజర్ అంతటినీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ దత్త ప్రదక్షిణ అనే పూజను నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది, నేను చేయగలిగాను, నాకు ఆరోగ్యం కూడా సహకరించిందండి. సో ఇప్పుడైతే బాగానే ఉంది. సో నేను చేయగలిగాను అనమాట. సో నేనైతే ఇంకా చేయలేనేమో అనుకున్నా నిన్నటి వరకు కూడా, కానీ చేశానండి, స్టార్ట్ చేశాను. ఎటువంటి ఇబ్బంది జరగలేదు నాకు. హ్యాపీగా దత్త ప్రదక్షిణ అనే పూజ చేశానండి. ఎందుకంటే ఇది జస్ట్ 1 గంట చేసే పూజ కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి చేస్తూనే ఉంటాము, చెయ్యాలి. సో నాకు చేసే ఆ శక్తి అయితే దేవుడు ఇచ్చాడండి. సో నేనైతే ఈరోజు ఈ పూజని ఫినిష్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. ఈ పూజ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే పూర్తి సమాచారంతో ఒక వీడియో చేస్తానండి. నెక్స్ట్ వీడియో దత్త ప్రదక్షిణ ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తానండి, ఎందుకంటే ఇది లెంది అయిపోతుంది ఈ వీడియో. సో ఇలా పూజ అంతా అయిపోయాక నేను పూజలో ప్రసాదాలు చూశారు కదా, దత్తాత్రేయ స్వామికి పనసతోనలు, అంటే మనం ఏదైనా సరే ఎల్లో కలర్లో పసుపు రంగులోది, గురువుకి పసుపు కాబట్టి నేను పనసతోనలు స్వామివారికి చాలా ఇష్టం అండి. అనగా దత్తాత్రేయ స్వామి వారికి, అనగాదేవికి చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఇలా పనసతోనలు, అలాగే బెల్లం చపాతీలు కూడా చేసుకున్నాను అండి. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత పూజ అయిపోతున్న తర్వాత ఈరోజు మనం ఎటువంటి దానం చేసిన మూగజీవులకి ఫుడ్ పెట్టినా చాలా మంచిది. నేను ఆ బెల్లం చపాతీలు అప్పటికప్పుడు చేసి, అలాగే కొంచెం గోధుమలు కూడా తీసుకువెళ్ళి బయట పక్షులకి అవి పెట్టాయండి. పక్షులు అయితే గోధుమలన్నీ తిన్నాయండి. నేను వీడియో షూట్ చేద్దామంటే చాలాసేపు వెయిట్ చేసా, ఎటువంటి బర్డ్స్ రాలేదు, ఉంటే రావేమో అనుకుని వచ్చేసా. మళ్ళీ వెళ్ళి చూసేసరికి గోధుమలన్నీ ఫినిష్ అయిపోయాయి, చపాతీలు కొంచెం అటు ఇటు అయిపోయాయండి. సో తర్వాత శమంత్ స్కూల్ నుంచి వచ్చాక వాటితో కూడా ఒక ఆవర్తం, అంటే ఒక 7 సార్లు ప్రదక్షిణ చేయించా అండి. సో పిల్లలు కూడా నేర్పించాలి కదా. సో 7 సార్లు చేయించి సాష్టాంగం దండ ప్రమాణం, అంటే సాష్టాంగ నమస్కారం చేయించానండి. సో ఇలా అయితే నా గురు పౌర్ణమి పూజని నేను ఈరోజు చేసుకున్నాను అండి.
సో మీ అందరూ ఎలా జరుపుకున్నారండి? అందరూ కూడా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. ఆ దత్తాత్రేయ స్వామి వారు గురువుల అందరి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో వస్తానండి. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.